నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. చిరునవ్వులు చిందే సమాజం కోసం అనేక సమస్యలతో సతమతమయ్యే అడవి బిడ్డలకు ఆలంబనగా నేనున్నానంటూ వనవాణి న్యూస్ ఛానల్ పురుడు పోసుకొన్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించిన ఈ న్యూస్ ఛానల్ను సోమవారం రంపచోడవరంలో స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సాయి ప్రశాంత్ బటన్ నొక్కి లోగో ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనవాణి ఛానల్ ద్వారా ప్రజల కష్టాలను, ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. ఈ ఛానల్ ద్వారా తమ దృష్టికి ఏ సమస్యలు వచ్చినా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఛానల్ సీఈఓ వెలగల గనిరెడ్డి, పాత్రికేయులు శివకుమార్, మహేష్ కుమార్, నాగేశ్వరరావు, పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. సో కొత్తగా స్టార్ట్ చేసిన ఈ వనవాణి ఛానల్కి శుభాకాంక్షలు. పేరులో ఉన్నట్టు వాణి అంటే వాయిస్ వినిపించేది. సో ఈ వనంలో ఉన్న ఇష్యూస్, ఈ వనంలో ఉండే ప్రజల తరపు ఇష్యూస్ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి, మాకు అందరికీ బోనఫైడ్ ఇంటెన్షన్స్, మంచి ఇంటెన్షన్స్తో బయటకు తెలియజేయాలని, అండ్ ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మీడియా చేస్తున్న సర్వీసెస్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఉండే లోకల్ ఇష్యూస్ ఏమన్నా సరే అవి మా దృష్టికి తీసుకొచ్చిన ఆ రెస్పెక్టివ్ ఆఫీసర్స్ దృష్టికి, కన్సర్న్ డిపార్ట్మెంట్ దృష్టికి ఎవరు తీసుకొచ్చినా కూడా వాటి ఖచ్చితంగా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు